హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజింగ్ ఇండియా అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇవి ప్రీవియస్లో చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడగటం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ని చూడండి. ఈ వీడియోలో మీకు 20 క్వశ్చన్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క వీడియోలో 20 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, నాథులా పాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ నాథులా పాస్ అనేది హిమాలయాల్లో ఉన్నటువంటి ఢోంగ్యా రేంజెస్ అనేటువంటి పర్వత ప్రాంతాలలో పర్వత ప్రాంతాలలో ఒక దారి వేయటం అనేది జరిగింది. దాన్ని మనం పాస్ అంటారు. సో ఆ దారి ఏంటంటే, టిబెటిన్స్ మన ఇండియాకు వచ్చేసి వర్తకాలు అనేది చేసేవాళ్ళు అనమాట. సో తర్వాత చైనా టిబెటిల్లోకి ఆక్రమించుకున్న తర్వాత, సో చైనా నుంచి ఇండియాకి ఏదైతే వర్తకం జరుగుతుందో మ్యాక్సిమం వర్తకం అనేది ఈ నాథులా పాస్ ద్వారానే జరగడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నాథులా పాస్ అనేది ఎక్కడుందంటే టిబెటిన్కి మన సిక్కిం రాష్ట్రానికి మధ్యలో ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో కూడా కవర్ అవుతుంది. సో మన దేశంలో సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ 2 ప్రాంతాలను కవర్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట ఈ నాథులా పాస్ అనే దారి. సో ఇది ఏ టౌన్స్ను కనెక్ట్ చేస్తుందంటే, కాలింపంగ్ అనేదాన్ని గ్యాంగ్టక్, సిక్కిం రాజధాని యొక్క గ్యాంగ్టక్కి ఇది కనెక్ట్ చేస్తూ వెళ్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద విటమిన్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్ అన్నాడు. సో వాటర్లో కరిగేటువంటి విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ బి అండ్ విటమిన్ సి. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ ఎనీ ఇండియన్ స్టేట్ అన్నారు. సో గవర్నర్ను అపాయింట్ చేసేది ఎవరు? ఇండియాలో ఉన్నటువంటి గవర్నర్స్ అందరినీ. సో ఇండియాలో ఉన్నటువంటి గవర్నర్స్ని కావచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్స్ని కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులను కావచ్చు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, వీళ్ళందరినీ కూడా నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ను కూడా నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ చీఫ్ మినిస్టర్ను నియమించేది గవర్నర్ గారు అనమాట. సో ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఈమెయిల్ వాజ్ ఇన్వైటెడ్ బై. సో ఈమెయిల్ని కనుగొన్నది ఎవరంటే రే టామ్లిన్సన్. రే టామ్లిన్సన్ అయిన ఆయన మీ ఈమెయిల్ని అయితే కనుక్కోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎలిమెంట్స్ విచ్ కెమికల్లీ బిహేవ్ బోత్ యాజ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈజ్ కాల్డ్ అన్నాడు. సో ఏ ఎలిమెంట్స్ మెటల్ బిహేవియర్ని, నాన్ మెటల్ బిహేవియర్ని కలిగి ఉంటాయి అని క్వశ్చన్ అనమాట. సో కెమికల్స్లో ఇటువంటి బిహేవియర్ కలిగి ఉన్న వాటిని ఏమంటామంటే మెటలాయిడ్స్ అంటారు. సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెటలాయిడ్స్ అంటే మెటల్ బిహేవియర్ ఉంటుంది, నాన్ మెటల్ బిహేవియర్ ఉంటుంది. ఇవి కెమికల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, అల్లాయిస్. అల్లాయిస్ అంటే చూడండి, కాంబినేషన్ ఆఫ్ 2 or 3 మెటల్స్. సో ఏవైనా 2 లేదా 3 ఎలిమెంట్స్ కలిసి ఒక పదార్థం ఏర్పడుతుంది కదా, దాన్ని అల్లాయి అంటారు. సో ఇది కూడా సమ్టైమ్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. అల్లాయి అంటే 2 or 3 మెటల్స్ టుగెదర్ విల్ బికమ్ ఏ 1 మెటల్, దట్ ఈస్ అల్లాయ్. లైక్ బ్రాస్ అనేది ఒక అల్లాయ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే June 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డెసిబల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. డెసిబల్ అనేది
సౌండ్కి యూనిట్ అనమాట. సో ఈ సౌండ్ని మనం డెసిబుల్స్లో కొలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వేర్ ఈజ్ ఏసియన్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? ఫ్రెండ్స్, ఈ ఏసియన్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ ఎక్కడంటే జకర్తాలో ఉంది. సో ఏసియన్ అంటే ఏంటిదంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్. సో ఈ ఏసియన్ సదస్సులో ఇండియా అయితే పార్టిసిపేట్ చేయలేదండి. ఈ ఏషియన్ నేషన్స్ అనేటివి థాయిలాండ్, మయన్మార్, ఈ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. టోటల్ 10 కంట్రీస్ ఉన్నాయి. సో ఈ 10 కంట్రీస్ కలిసి ఏషియన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ ఆర్ ద సర్క్యులర్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఈక్వేటర్ అన్నాడు. సో ఏ సర్క్యులర్ లైన్స్ ఈక్వేటర్కి ప్యారలల్గా ఉంటాయన్నాడు. సో ఈక్వేటర్కి ప్యారలల్గా ఉండేది ఏంటివంటే లాటిట్యూడ్స్ అండి. అదే ఏవైతే నిలువుగా ఉంటాయో ఆ నిలువుగా ఉన్న వాటిని మనం ఏమంటామంటే మెరిడియన్స్ అంటారు. సో ఈ మెరిడియన్స్ని మధ్యలో ఉన్నదాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రైమ్ మెరిడియన్కి ప్యారలల్గా ఉన్న వాటిని మనం ఏమంటామంటే లాంగిట్యూడ్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెరిడియన్ అంటే ఏంటిది, ప్రైమ్ మెరిడియన్ అంటే ఏంటిది, లాటిట్యూడ్ ఏంటిది, లాంగిట్యూడ్ ఏంటిది. నెక్స్ట్ చూడండి, సూపర్నోవా అంటే ఏంటిదంటే సూపర్నోవా ఈజ్ ఏ డెడ్ స్టార్ అంటారు అనమాట. అంటే ఒక నక్షత్రము రాలిపోతుందిగా, ఆ రాలిపోతున్న దాన్ని డైయింగ్ స్టార్ లేదా డెడ్ స్టార్ అంటాం. నెక్స్ట్ చూడండి, 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈజ్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్, దేనికి ఏ గ్రహాల మధ్య ఉన్నటువంటి సరాసరి దూరాన్ని మనం ఆస్ట్రానమికల్ యూనిట్ అంటామంటే అర్త్కి సన్కి ఉన్నటువంటి సరాసరి దూరాన్ని మనం 1 ఆస్ట్రానమికల్ యూనిట్ అంటాం. సో నెక్స్ట్ చూడండి, విచ్ ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్? సో ఏ ప్లానెట్ సన్కి దగ్గరగా ఉంటుందంటే అది వీనస్ అండి. అదే వీనస్ని మనం శుక్రుడు అంటాం. అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం కూడా శుక్రుడే. నెక్స్ట్ చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే హరిలాల్ జే కానియా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద భారతరత్న అవార్డ్? ఈ భారతరత్న అవార్డు తీసుకున్న వాళ్ళు 3 ఉన్నారండి. ఫస్ట్ వాళ్ళల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, రాజగోపాలాచారి గారు, సర్ సివి రామన్ గారు. సో ఇక్కడ ఓన్లీ మీకు సి రాజగోపాలాచారి గారు ఇచ్చారు కాబట్టి సి రాజగోపాలాచారి గారు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు ద స్పేస్? సో స్పేస్లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆయనే మన ఎయిర్ ఫోర్స్ స్టార్ స్క్వాడ్ లీడర్ రాకేష్ శర్మ గారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, నేమ్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్? సో లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్లో లార్జెస్ట్ డెల్టా ఏంటి అంటే సుందర్బాన్. ఈ సుందర్బాన్ని మనం గంగా డెల్టా కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ WFP? అంటే WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని. సో ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పెట్టారు. సో ఈ WFP యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే రోమ్లో అయితే ఉందండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, నేమ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్? అండమాన్ నికోబార్ దీవుల యొక్క అతి ఎత్తైనటువంటి కొండ, హిల్ కూడా అంటారండి, ఏంటిదంటే షాడల్ పీక్. లాస్ట్ క్వశ్చన్ చూడండి, టెహ్రీ డ్యామ్ లొకేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? ఈ టెహ్రీ డ్యామ్ అనేది భగీరథి రివర్ మీద నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.